హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజులకి మీతో లైవ్‌లో కలుస్తున్నాను. లైవ్‌లో అంటే వ్లాగ్‌లో కలుస్తున్నాను. ఇక్కడైతే రాగులు ఎండబెట్టాను పిల్లలు. రాగులైతే బాగా దుమ్ము పట్టేసున్నాయి. స్టోర్‌లో ఇచ్చారని కొనుక్కున్నాను వేరే వాళ్ళ దగ్గర. మొత్తం దుమ్మే పిల్లలు. ఏం చేద్దాము? మనమైతే వీటిని శుభ్రం చేసుకోవాల్సిందే కదా! తీసుకున్న తర్వాత ఎండలో పోసేటప్పుడు చూసాను ఎంత దుమ్ము, ఇసక ఉందంటే బాబోయ్! మనకు రోజువారీ పనులతో పాటు ఇలాంటి పనులు కూడా ఉంటాయి ఆడవాళ్ళకి. అవునంటారా? కాదంటారా? పిల్లలు అని అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఇద్దరిని పిలుస్తున్నాను. కానీ ఆడవాళ్ళకైతే పనులు తెగ చేస్తూ ఉండే కొద్దీ వస్తూనే ఉంటాయి కదా పనులు. ఇక్కడైతే చూడండి ఎంత దుమ్ముందో. ఇవంతా చెరగాలి, మలవాలి అంటే ఇసకంతా సపరేట్ చేసుకోవాలి. సన్న ఇసుకుంటుంది. వాన పడిపోతుంది. నేనైతే చకచక ఎత్తిపోయలేక హడావిడిగా అలాగ తోస్తూ సర్దుకుంటూ ఉన్నాను. వాన పెద్దదవ్వకముందే తీసుకెళ్ళిపోవాలి. ఎండుమిర్చి కూడా అలాగే ఎండలో పెట్టాను. వెంటనే ఒక గంటకంతా వాన పడిపోయింది. మళ్ళా హడావిడిగా పైకొచ్చి తీసుకెళ్ళాను. ఈ ఎండాకాలం వస్తే అటు వర్షము కాదు, కొన్ని రోజులు గాని సైలెంట్‌గా ఉన్నామనుకోండి ఎండలకు భయపడి, ఇలాగ హడావిడి అయిపోతుంది పనులు. రోజువారీ ఏం చేస్తుంటారమ్మా మీరు అని అడుగుతూ ఉంటారు కదా లైవ్‌లో కొందరు పిల్లలు. ఇలాంటి పనులే చేస్తూ ఉంటాను పిల్లలు. నేనైతే ఇలాగే ఏదో ఒక పని కల్పించుకొని చేసుకుంటూ తిరుగుతూ ఉంటాను. మరీ కొంచెం హెల్త్ ఇష్యూ ఎక్కువైందనుకోండి అలాగ వదిలేస్తూ ఉంటాను. టెర్రస్ పైకి ఎలాగో వచ్చాను కదా అని మీకు మొక్కలు చూపిస్తున్నాను. గార్డెన్‌లో బెండకాయలు గూడా ఒక మూడో, నాలుగో వచ్చాయి. ఇంకొక 2, 3 మొక్కల్లో వచ్చాయి గానీ, మన కోతులు వానర సైన్యం ఉన్నాయి కదా! అవి తెంపి పడేశాయి. ఇక్కడైతే కాకర గింజలు వేశాను, వస్తున్నాయి. పాలకూరుంది. ఇలాగే కొన్ని కొన్ని మొక్కలు. ఇదైతే రాధా మనోహరం ఈ మధ్య తెచ్చిపెట్టాను కదా! చాలా ఇష్టం నాకు ఈ మొక్కంటే. గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి కదా పువ్వులు. ఇలాగైతే పెట్టి చూద్దామని తెచ్చాను. ఇదైతే నూరు లేదా నూరు వరహాలనరు. రాఖీ పువ్వు అంటారు. పంచపాండవులు అంటారు. పంచపాండవులు అంటే ఐదుగురు, మరి చుట్టూ కౌరవులు కూడా ఉంటారు. అంటే రేకులు అలాగ చెప్తూ ఉంటారు. ఇక్కడైతే అలసందలు కూర చేస్తున్నాను పిల్లలు. రోజువారీ పనుల్లో నాకు 2 రోజులు లో నేను చేసిన పనులు చూపిస్తున్నాను. హడావిడిగా ఉంటాయి పనులన్నీ కూడా. ఇక్కడైతే అలసందలు ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని వడగట్టేసి పెట్టాను. అంటే ముందు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇద్దామనుకున్నా. మాకైతే వద్దన్నారు. ఇంక నేను దాన్నేం చేయాలి, ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే చింతపండు పులుపు నైట్‌లో చపాతీలోకి చేస్తున్నాను. చింతపండు పులుపు వేస్తే అన్‌డైజెషన్ అవుతుందని టమోటాలు వితౌట్ ఆనియన్‌తో చేస్తున్నాను. టమోటాలు ముందు పోపు దినుసులు వేసి పోపు పెట్టేసాను. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు వాడిన తర్వాత కొద్దిగా ఒక్కొక్కటి వేశాను. పసుపు, కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, అదిగోండి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఉడికించేసి కొద్దిసేపు అయిన తర్వాత ఈ అలసందలు ఉన్నాయి కదా, కొంచెము మిక్సీ పట్టి అందులో కలిపేసినా బాగుంటుంది, అలాగే చేసినా బాగుంటుంది. ఇక్కడైతే చపాతీ పిండికి చపాతీ రుద్దుతున్నాను కదా. నేను ఈరోజు బాగా కోపం వచ్చి మా వారితో, అంటే మా ఆయనతో కోపం వచ్చి, ఎంతసేపు మేము చేయడమే కానీ మీరు చేస్తారా ఒక రోజైనా మా పనులు అంటే, ఏం పని చేయాలి చెప్పు అన్నారు. చపాతీ పిండి కలిపి పెట్టండి చాలు అని చెప్పా. చపాతీ పిండికి అంతా రెడీ చేసి ఇంకా వాటర్ కలపాల్సిందే. అలా చెప్పానా, ఇంక చూసుకోండి, అరే వెళ్ళివే నేను చేస్తాను అని చెప్పి కలిపారు. చూ చూపెడితే ఇంక మీరే నవ్వుతారు. బండరాయి కంటే ఎక్కువగా గట్టిగా కలిపి పెట్టారు. ఇంక నేనేమనలా, మెత్తబడుతుందేమోలే అనుకున్నా కానీ నో వే. అది లైవ్‌లో ఉన్న పిల్లలకి చూపెట్టాను. లైవ్ అంటే 1 వీక్ ముందు లైవ్ చేసిన వ్లాగ్ ఇది. అంటే లైవ్‌లో చూపెట్టిన వ్లాగ్ ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ మధ్య అంతా వ్లాగ్స్ పెట్టలేదు కదా. పిండైతే చపాతీకి రుద్ది చేతులు భుజాలు 2 నొప్పి పెట్టాయి పిల్లలు. అంత గట్టిగా కలిపి పెట్టేశారు. ఇంకోసారి చెప్పకూడదు వీళ్ళకి అనుకునేంతగా రెడీ చేశారు పిండి. ఎలా కలిపానువే అన్నారు. చాలా బాగుందండి అని చెప్పాను. ఇంకేం చెప్తాము. ఇదిగోండి చపాతీలు, కూర రెడీ. ఇంకా టిఫిన్ సెక్షన్ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇడ్లీ పిండికి వేశాను పిల్లలు. ఇడ్లీ పిండికి ఇలా కలిపి పెట్టుకోవాల్సిందే. అంటే కలిపేసి బాగా గడ్డలుగా ఇచ్చేస్తారు రేణిగుంటలో.
దాన్నంతా మెత్తగా కలిపి రుబ్బి పిండిని ఇలాగ డబ్బాల్లోకి వేసి పెట్టుకోవాలి. అలాగే ఉంచేస్తే పులిసిపోయి పైకొచ్చేస్తుంది కదా! అందుకని తీసి అలాగ సర్దుతూ ఉన్నాను డబ్బాల్లో. కలిపేసి సర్ది పెట్టుకున్నామనుకోండి, ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలాగా నా రొటీన్ పనులన్నీ రోజువారీ ఇలాగే ఉంటాయి. మీరెలా చేస్తూ ఉంటారు మీ ఇంట్లో పనులు ఇలాగేనా? ఇంకా ఇంతకంటే ఇంకా ఎక్కువ పెట్టినా గానీ మీకు బోర్ కొట్టేస్తుందేమో. నా పనులు ఇలాగే ఉంటాయి. ఇంకా అంటే టిఫిన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి కూరగాయలు తెచ్చారు. మరుసటి రోజు సంతకెళ్ళొచ్చారు. కూరగాయలు తీసుకొచ్చారు. అదే పిండి కలిపి పెట్టడము, చపాతీ చేయడం అయితే ఫ్రైడే. ఇదైతే సాటర్‌డే అంటే శనివారం రోజు సంత జరుగుతుంది రేణిగుంటలో. వెజిటబుల్స్ చూడండి తెచ్చి అలాగ నింపేస్తారు. ఇంక నేను అవన్నీ సర్దుకోవాలి. అవునంటారా? కాదంటారా? మనకుండే పనులు ఇంక పెద్ద జాబ్ చేసేవాళ్ళు కూడా వెళ్ళి జాబ్ చేసేసొచ్చేసి ఇంట్లో రొటీన్‌గా చేసే పనులు చేసుకుంటారేమో కానీ, ఇంట్లో ఉండేవాళ్ళని "మీకేం పనుంది? ఇంట్లో జాబ్ చేస్తున్నారా ఏంటి బయట?" అనేసి బెదిరించేస్తూ ఉంటారు. జాబ్ చేసే స్త్రీ, పురుషులుంటే ఇద్దరు కంబైన్డ్‌గా చేసుకుంటారేమో గానీ, మనకైతే అంటే నాకైతే ఇంట్లోనే ఉండేదాన్ని కదా! "నీకేం పనుందివే ఇంట్లో ఇలాంటి పనులే గదా!" అని సర్దేసి ఎళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ నేను ఎక్కడివక్కడ సర్దుకొని కరివేపాకుతో గూడా కడిగి, విడిపించి, ఆరబెట్టి పచ్చిమిర్చి తొక్కలు గూడా తీసి ఒకేసారి అన్నీ నీట్‌గా సర్దుతాను ఫ్రిడ్జ్‌లో. ఒక్కొక్కసారి ఓపికుందంటే మా ఇంట్లో మా ఆయన కూడా హెల్ప్ చేస్తారండి బాబు. ఒక్కొక్కసారి లేదు అనుకోండి, అన్నీ తెచ్చి తెచ్చి ఏం కావాలన్నా తీసుకొచ్చి అక్కడ పడేసేస్తారు. నేనెక్కడ కూర్చొనుంటే అక్కడ నా పక్కన పెట్టేసి ఎళ్ళిపోతారు బ్యాగులు. ఇలాగే మాకిద్దరికీ చిన్ని చిన్ని గొడవలవుతూ ఉంటాయి. మీరెక్కడ పెట్టాలి వస్తువులు నేనెక్కడుంటే అక్కడ తెచ్చి పెడతారు. వాటి స్థానం లేదా అని అరుస్తూ ఉంటాను. అమ్మ మీరు శాంతంగా ఉంటారు కదమ్మా అంటారు పిల్లలు లైవ్‌లో. నో వే! నేను కూడా అరుస్తాను పిల్లలు. అరుస్తాను, తిడతాను అన్నీ మళ్ళా సర్దుకుంటాను. ఎంత అరిచినా, ఏం చేసినా వాళ్ళ పనులు వాళ్ళవే, నా పనులు నావే పిల్లలు. ఇదిగోండి నిమ్మకాయలు, కాకరకాయలు, సొరకాయ, కాలీఫ్లవర్ తెచ్చారా? ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకిన్ని కూరగాయలు పెట్టాలి. టమోటాలు, ఇంకా కొన్ని పిండి అదే ఇడ్లీ పిండి కలిపి పెట్టాను కదా! ఆ పిండి అవన్నీ ఫ్రిడ్జ్‌లో ఎలా పెట్టాలి? ఇలాగ పెట్టేస్తే ఫ్రిడ్జ్ ప్లేస్ ఆక్రమిస్తుందని ఇలా కట్ జేసి పెడుతున్నాను. అమ్మ చెప్పే టిప్పులు కొన్ని నేర్చుకోండి పిల్లలు మీరు కూడా. ఇలా కట్ చేసేసి పెట్టాననుకోండి, అన్నీ విడిపించి ఎక్కడవక్కడ కవర్‌లో సర్ది పెట్టేసామనుకోండి, ప్లేస్ బాగా కలిసొస్తుంది. ఇంకొంచెం ఇంకేమైనా వంటలు, గింటలు పెట్టుకోవచ్చు. వండిన పదార్థాలు గూడా నిలవ ఉన్న అంటే నైట్ మిగిలిపోయినవి అలాగ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సొస్తుంది కదా! అలాగ దాచేసుకోవచ్చు మనము. అవునంటారా? కాదంటారా? నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ప్లీజ్ పిల్లలు.